వర్తమాన ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. భారత్ 87 పరుగులకే 5 వికెట్లు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రాజ్యసభలో కరెన్సీ నోట్లు కలకలం. రాజ్యసభలో ఓ ఎంపీ సీటు కింద కరెన్సీ నోట్లు కనిపించడం కలకలం రేపింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తులకు ఆదేశించాలని భాజపా డిమాండ్ చేసింది. బ్యాంకులకు గుడ్ న్యూస్, రైతులకు రిలీఫ్. బ్యాంకులకు క్యాష్ రిజర్వ్ రేషియోను 50 బేసిస్ పాయింట్ తగ్గిస్తూ ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అటు రైతులకు తనఖాలేని రుణాల పరిమితిని కూడా పెంచింది. ఖర్గే మాటలు, మోదీ నవ్వులు. పార్లమెంట్ ఆవరణలో అదృష్టమైన దృశ్యం. మహా పరినిర్వాణ్ దివాస్ సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించారు. దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను. మహారాష్ట్రలో వరుసగా రెండో విడత మహాయుతి ప్రభుత్వం గురువారం సాయంత్రం కొలువు తీరింది. భాజపా శాసనసభ పక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు పంజాబ్ రైతులు ఢిల్లీ మార్చ్. పంజాబ్లోని శంభు సరిహద్దు నిరసన స్థలం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి మార్చిగా బయలుదేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పందేర్ ప్రకటించారు. శబరిమల యాత్రికులకు సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్. శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త చెప్పారు. మండలం మకర విలాస్కు వార్షిక యాత్ర సందర్భంగా విచ్చేస్తున్న వారికి సులభంగా దర్శనం అయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ప్రవేశపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్కు ఆహ్వానం. మంత్రి పొన్నం. సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏపీ నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది సీఎం చంద్రబాబు. నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. ట్రంప్ విజయం కోసం 2000 కోట్లు ఖర్చు చేసిన మస్క్. అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజులలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గెలుపులో స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.